हमें खास में कराते हैं करा लो। तुम्हारे पैसे तो रुपया खर्चा नहीं, सामान्य पैसे करा लो। भाई के नाम होंगे तुम्हारे नाम करा लो। आधार कार्ड, रेशन कार्ड, बैंक किताब हाँ घर लाग दो। अब दिए तो जब लग जाओ तुम है చేయించుకుంటారా ఏమన్నా మీదేమో రూపాయి ఖర్చు లేదు, చేయించుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్ వీళ్ళు చేయలేదు. దీనివల్ల ఉపయోగం ఏమంటే మా దాంట్లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చేసి 4 లక్షల వరకు 4 లక్షలు లేదు. మామూలుగా అయినా కూడా లేదు, మామూలుగానే 1 లక్ష రూపాయలు వస్తుంది దీంట్లో. మళ్ళీ వచ్చేసి మా సంస్థ ద్వారా ఇచ్చే పథకాలన్నీ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ముందు ఇట్లా బుక్ ఇస్తుంటే రూపాయి లేదు, ఇది రూపాయి ఏం లేదు. బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, इसका जिराक्स होना, एप्लीकेशन थी एप्लीकेशन ग्रामीण बैंक ఫోన్ నంబర్ రాసుకున్నాము. ఈ రోజు మన రుద్రంపేట పంచాయతీలో ప్రతి కుటుంబానికి ఒక బీమా అనేది చాలా అవసరం. ఎందుకంటే మేము చాలా మంది చూస్తున్నాం, కుటుంబంలో పెద్ద కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. ఇది ఎవరికి తెలియదు. చాలా మంది ఏమంటారంటే మాకు అకౌంట్లు ఉన్నాయి బీమా చేయించుకుంటున్నామంటారు. అకౌంట్లో మేము దాదాపు ఇప్పటికి చాలా ఇండ్లు తిరుగుతున్నాం, వారం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. అకౌంట్ ఉన్నా కూడా వాళ్ళు మైనస్లో ఉన్నారు. అందుకోసము మేమే జీరో అకౌంట్ కూడా ఓపెన్ చేయించేసి వాళ్ళకి బీమా పథకం ఇది మొదటి విడత, రెండో విడత అని చెప్పేసి ఉంటుంది. మొదటి విడత ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా కల్పించేసి మళ్ళా రెండో విడతలో సహజ మరణానికి కూడా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాం. కానీ ఇప్పటికి మేము చాలా మందికి ఏం చెప్తున్నామంటే మేము ఈ నెల 31వ తారీఖు వరకు టైం ఇచ్చినాం. మేము ఈ నెల 31 లోపల ప్రతి కుటుంబంలో ఊరుకుండల్లా మేము డోర్ టు డోర్ వస్తున్నాము. మీకు టైం లేనప్పుడు కూడా మీరు కూడా పొద్దున్నే పనులకు పోయింటారు, అంతా పనులకు పోయి సాయంకాలం వచ్చినప్పుడు ఇంటి దగ్గర మీరు అప్లికేషన్ తీసుకుని చేయించుకున్నా కూడా ఈ అవకాశము చాలా తక్కువ ఉంది. కేవలం 31వ తారీఖు మాత్రమే. 31వ తారీఖు దాటితే మళ్ళీ మేము అప్లికేషన్ తీసుకునేది ఉండదు. ఒకటి ఆ రోజు డేట్ చెప్పినాం కాబట్టి ఇంకా మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే ఈ ఎంఎస్ఎస్ సేవా సంస్థలో ఈ బీమా పథకమే కాదు, మొదటి విడత బీమా పథకం, రెండో విడత వచ్చేసి సహజ మరణానికి అదో పథకం, మూడో విడత వచ్చేసి మీ ఈ పంచాయతీలో మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు కూడా ఎవరు ఈ బీమా పథకం చేయించుకుంటారో వాళ్ళకే లబ్ధి పొందుతుంది. కనుక ప్రతి ఒక్కరికి మీరు చేయించుకోండి, మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, ఇంకోరికి మీరు సహాయం చేయండి. ఇది మంచి కార్యక్రమం. మనం కనీసము డబ్బు పెట్టకపోయినా కూడా ఒక మంచికి చెప్పినా కూడా సాయం అందరికీ పొందుతుంది. దీని గురించి మీరు పడాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరు చేయించుకోవాలని చెప్పేసి మా సంస్థ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని మా సంస్థ సభ్యులంతా కలిసి మేమందరము 9 మంది నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాము. టైం కూడా ఇప్పుడు కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పేసి ఒక కనీసం మీ తరపు నుంచి ఒక 10 ఇండ్లు చెప్పేసి చేస్తే మీరు కూడా ఒక భాగస్వాములు అయినట్లు అయింటారు. దీంట్లో బాగా వివరణ చేసి మీరు కూడా వినిపించండి అని చెప్పేసి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన చెప్పి నమస్కరిస్తున్నాను.